మనందరం స్థానికులు కనుక ఇక్కడ ప్రజల ఆవేదనని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదే మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా సరే పాలకులందరూ కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలా. ప్రభుత్వం సొమ్ము అంటే, ప్రభుత్వం డబ్బులు అంటే ఎవరైనా ఇష్టానుసారం చేయడం కాదు, ప్రతి పైసా కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత ఉన్నదనేది మా ఉద్దేశం. ఇప్పుడు మీరు పరిపాలన భవనాలు నిర్మాణం చేయాలనుకుంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి, వందల వేల ఎకరాలు ఉన్నాయి, అక్కడ కట్టొచ్చు కదా. కొండను తొలిసి కట్టాలా అంటే కాంట్రవర్సీ చేసుకోవడం వల్ల మీ ఉద్దేశం? నాకు తెలిసి ఎంత సేఫ్టీ రిక్వైర్మెంట్ అండి. నాదే సెక్రటరీ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుతుంటే 22,000 మంది ఉన్నారు. ఒక 100 ఎకరాల ప్లాట్ మా దగ్గర లేదా, వందల ఎకరాలు ఉంది విశాఖపట్నంలో, ప్లేన్ ఏరియా. ఎన్సీసీ ఉంది కాబట్టి ఎన్సీసీ పెట్టుకోవచ్చు, కానీ 100 ఎకరాలు విశాఖపట్నం ఉంది. అవన్నీ వదిలేసి కొండను తోలిచేసి నేను పరిపాలన భవనాలంటే ఏమనుకోవాలి? అసలు వినడానికి ఎలా ఉంది ఒకసారి ఆలోచించేయండి. అయితే ఇంకో విషయం సోదరులారా, హనుమాన్ విహారీ మనకంతా చాలా ఫేమస్ పేరు. మన ఇండియన్ టీంలోని ఆయన ప్రతిభను మనం చూసి ఆయన ప్లేస్ కూడా దక్కింది. అలాంటిది ఒక చోటా మోటా నాయకుడు కొడుకుని మందలించారని చెప్పేసి ఒక కెప్టెన్ గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అండి. అంటే క్రీడల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి. నేను మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను, ఒకసారి గమనించండి. ఈయన ఒక కాసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 150 కోట్లు 250 కోట్లు ప్రధానాన్ని వృధా చేయడం, స్టేడియంలో పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియంలో అంతా పాడు చేయడం, అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల కానీ క్రీడాకారుల పట్ల కానీ గౌరవం లేదు అన్నానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎప్పుడు గమనిస్తారు? ఈ ప్రజల యొక్క ఆవేదనని, క్రీడాకారుల యొక్క మనోభావాలను ఎప్పుడు మీరు గమనిస్తారు? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి. అలాగే ఇంకొక విషయం, హౌసింగ్ ప్లాట్లని మళ్ళీ తెర మీద తెచ్చారు, చూశారు కదా. వాస్తవికంగా చెప్పాలంటే హౌసింగ్ ప్లాట్లన్నీ కూడా పేదోళ్ళ ముసుగులో పెద్దోళ్ళు కొట్టుపడేశారు, వైసీపీ నాయకులే కొట్టుపడేశారు. పేదవాడికి ప్లాట్ అనడం, మొత్తం ఒక్కొక్కడు కూడా ఎవడెవడో పేర్లు ఎక్కించేసి 4-5 సింగిల్ ప్లాట్లు చేసుకొని రేపు డెవలప్మెంట్ చేసుకుందాం ఒక ఆలోచనతో ఈ నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఒకటే మాట చెప్తున్నా, మనకు రోజు రూరల్ ఏరియాస్ నుంచే వస్తాడు అర్బన్ ఏరియాస్ పనిచేయడానికి, కానీ అర్బన్ ఏరియాస్ నుంచి వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి ఉంటాడా? ఎవరికైనా ఇల్లు నిర్మాణం చేస్తుంటే అర్బన్ ఏరియాస్ లో పెట్టి ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ గా కలిసి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా తీసుకెళ్లి పెట్టి ఆ ప్లాట్లు అందుబాటులో పనిచేయమని తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ పెద్దలు ఎంటర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాట్లు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. దీని మీద వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చివరిగా నిన్న తాడేపల్లిగూడెంలో జెండా అనే మొన్న మీటింగ్ అయింది. దానికంటే జనాలు లేరక, వీళ్ళ సభలకు వచ్చి జనాలు వచ్చేస్తున్నారు. జనాలు వస్తున్నారు లేరు ప్రజలు చూస్తారు చెప్తారు. కనుక నేను మీ కుర్చీ మట్ట పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. మేము మొన్న లోకేష్ బాబు పర్యటన చేసి వెళ్ళారు, మధ్యాహ్నం మీటింగ్ పెట్టాం, భోజనాలు లేకుండా 3 గంటలు ప్రజలు కూర్చున్నారు, విన్నారు. దాని చూసేది తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తాను. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను.